నమస్కారం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు పండిత బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు టీఎన్ఎల్ స్టూడియోలో లైవ్ కు సిద్ధంగా ఉన్నారు. జాతకపరంగా మీకేమైనా సమస్యలుంటే మాకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కు కాల్ చేయండి. మల్లికార్జున శర్మ గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. జాతకపరంగా మీకేమైనా సమస్యలున్నా మరియు వ్యాపార సంస్థలకు ఏవైనా పేర్లు పెట్టాలన్నా, వాస్తు గురించి మీకేమైనా సందేహాలున్నా, రుద్రాక్షలు రత్నాల గురించి తెలుసుకోవాలన్నా మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారు. నేరుగా ఆయనతో కలిసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు మాట్లాడాలి అనుకుంటే ఆయన పర్సనల్ నెంబర్ కూడా మీరు కాల్ చేయవచ్చు. ఆయన పర్సనల్ నెంబర్ 9849280956 9000757587. ఈ నెంబర్ కి కాల్ చేసి మల్లికార్జున శర్మ గారితో అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడవచ్చు. నమస్కారం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం అండి. ముఖ్యంగా ఈ రోజు చెప్పుకున్నట్లయితే మనది ఈ రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు కొంచెమైనా బంగారం కొంటే మహిళలకి మంచిగా చెప్తుంటారు. ఎంతవరకు నిజమంటారు? అక్షయ తృతీయ ఏమిటంటే, తృతీయం అంటే గురువుకు సంబంధించి, అంటే ధనానికి సంబంధించింది. అంటే మనం తృతీయం అంటే అక్కడ ఏమవుతుందంటే పాఠ్యం విద్య తదియలో వస్తుంది. అంటే 3 అనే సంఖ్యని సూచిస్తుంది. వాస్తవం 3 అనేది ఏంటంటే గురువుకు సంబంధించిన సంఖ్య. అంటే ఈ గురువుకు సంబంధించిన సంఖ్య అంటే, గురువు ఎవరంటే ధనకారకుడు, లక్ష్మీకారకుడు. అంటే బంగారానికి కూడా ఈ గురువు అనేవాడు కారకుడు. వాస్తవంగా ఈ కారకత్వాన్ని వహించేవాడు ఎవరంటే ఇక్కడ గురువు అనేవాడు ఉంటాడు. అక్కడ అక్షయ తృతీయ రోజు ఎప్పుడైతే ఇక్కడ విష్ణు సంబంధించిన ఆయన రోజు అనే అది వాస్తవంగా అక్షయ తృతీయ అనే రోజు. అయితే ఈ విష్ణు సంబంధించిన రోజులో మరి లక్ష్మీదేవిని ఎప్పుడైతే మనం ఈ మహాలక్ష్మిని బంగారాన్ని కొలవటం వల్ల, తీసుకోవటం వల్ల మనకి ప్రతి సంవత్సరం కూడా మనం బంగారాన్ని కొంటాము. అంటే ధనాన్ని మన దగ్గరికి వస్తుంది అని దీని అర్థం వాస్తవంగా. అయితే అక్షయ తృతీయ రోజు అంటే ఈరోజు కొద్దిగా అయినా సరే మరి కొనటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే మన ఇంటికి లక్ష్మీదేవి కలిసి వస్తుంది అనే అర్థం వాస్తవంగా దీని అర్థం. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అక్షయ తృతీయ రోజు మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ప్రీతికరమైన అక్షయ తృతీయ అనే రోజులో మనం బంగారం కొనటం వల్ల మనకు మంచి జరుగుతుంది. అంటే ఐశ్వర్యం అనేది వస్తుంది వాస్తవంగా. అయితే ధనం కాదు, నోట్లు కాదు, బంగారం అనేది అసలు ధనం, నిజమైన ధనం. అందువల్ల ఏంటంటే ఈ అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అష్ట ఐశ్వర్యాలు కూడా మన ఇంటికి వస్తాయని దాని అర్థం వాస్తవంగా. అందుకే మహిళలందరూ కూడా కొంచెమైనా కూడా బంగారం అనేది కొంటారు వాస్తవంగా. ఇవాళ చూసినట్టయితే ఇంకా షాపులన్నీ కూడా బంగారు షాపులన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే లక్ష్మీదేవి రూపులనేవి అందరూ కూడా కొంటారు వాస్తవంగా. అంటే బంగారాన్ని ఈ రోజు కొంటే, ఎంత బంగారం కొంటే అంత మంచిదని కూడా, కనీసం కొంతైనా కొనాలని శాస్త్ర ప్రమాణం. దాన్ని కొనిన తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర పూజ చేసుకుంటారు. కానీ అలాగా అక్షయ తృతీయ గురించి అలా ఉంటుంది. ఓకే, రోజు మనం కాల్స్ మాట్లాడుతూ ఉంటే కాలసర్పయోగం గురించి, అంటే సర్పయోగం గురించి చాలా కాల్స్ వస్తాయి మనకి. అందుకే కాలసర్పయోగం గురించి మీరు వివరించండి. కాలసర్ప దోషం అంటే ఏంటంటే, రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటే దాన్ని కాలసర్ప దోషం అంటారు. హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? రాజు మాట్లాడండి. రాజు గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1 సెప్టెంబర్ 1988. 1 సెప్టెంబర్ 1988. మా అమ్మాయి అండి ఇది. మీ అమ్మాయి పేరు చెప్పండి. మాధురి. ఓకే, పుట్టిన సమయం అండి? 2:12 PM. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? పాపకి కొంచెం మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఏంటి చెప్పు. తప్పకుండా అండి, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారు. ఇది భరణీ నక్షత్రం అవుతుందయ్యా. ధనుర్లగ్నం అవుతుంది. లగ్నంలో శని అనేవాడు అనుకూలత అనేది లేదు. శని యొక్క దోషాన్ని మీరు పరిహారం అనేది చేసుకోండి. శని అనేది కొంత అనుకూలత అనేది జాతకంలో లేదు మెయిన్ ముఖ్యంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే, సప్తమ స్థానంలో శుక్రుణ్ణి శని అనేవాడు చూస్తూ ఉన్నాడు. శని అనేవాడు సప్తమ దృష్టితోటి శుక్రుణ్ణి చూడటం వల్ల మరి కళత్రానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో కొంత అపశృతి అనేది జరిగేది అవకాశం ఉంటుంది. వివాహం గురించి చాలా జాగ్రత్తగా మీరు అడుగు వేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. శుక్రుడు శని యొక్క పరిహారాన్ని మీరు ముందు చేసుకోవటం వల్ల అనుకూలత అనేది కలుగుతుందయ్యా. భృగుపాస్పదాస్త్ర అభిషేకము శని జపం చేసుకోండి. జపం చేసుకోవటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతుందయ్యా. ధన్యవాదాలండి రాజు గారు.
చెప్పండి. అదే కాలసర్ప యోగం గురించి మాట్లాడారు. కాలసర్ప దోషంలో 12 రకాల యోగాలు ఉంటాయి. కాలసర్ప అంటే 12 రకాలు. జన్మలగ్నం నుంచి జన్మలగ్నం రాహు ఉండి సప్తమంలో కేతు ఉన్నారనుకోండి, దాని అనంత కాలసర్ప యోగం అంటారు. ఇక్కడ యోగము అంటే ఏంటంటే గ్రహాల యొక్క కలయిక అని అర్థం. అంటే రాహు కేతువుల యొక్క కలయిక అంటారు కాలసర్ప దోషం. అంటే కాలానుగుణంగా వచ్చే మార్పుల్లో మనం కాలసర్ప యోగానికి దానికి అర్థం ఏంటంటే యోగం అంటే గ్రహాల యొక్క కలయిక. అంటే కాలంలో మార్పు వస్తుంటుంది, అంటే కాలంలో తేడా వస్తుంటుంది, అంటే కాలంలో ప్రాబ్లం అనేది వస్తుంటుంది. కాలానుగుణ అదృష్టం అంటారు కొంతమంది. వాస్తవంగా కాలానుగుణ అదృష్టం అంటే ఏంటంటే కొంత పీరియడ్ ఉంటుంది. కొంత పీరియడ్లో ఒక స్టూడెంటే ఉన్నారనుకోండి, అతనికి ఆ సమయంలోనే గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ ఇస్తుంటుంది. మిగతా సమయంలో ఎంత చదువుకున్న వాడు పిహెచ్డి చేసినా కూడా ఆ సమయంలో వేయదు. దాన్నే కాలానుగుణ అదృష్టం అనేది అంటారు వాస్తవంగా. అంటే మనకి గవర్నమెంట్ కానీ వివిధ శాఖల్లో కానీ పోస్టులు వేసేవాళ్ళు. అది వరకు రోజుల్లో చాలా చోట్ల కూడా 90 ఆ ప్రాంతాల్లో వేయాలి అసలే మామూలుగా ఆ పోస్ట్ ఎంత చదువుకున్నా కూడా. తర్వాత 2000 నుంచి పోస్టులు ఎక్కువ వేశారు. అంటే బ్యాంకు కానీ, తర్వాత కాలేజీల్లో కానీ లెక్చరర్ పోస్ట్ కానీ, మిగతా చోట్ల మిగతా మన గవర్నమెంట్ ఫరంలో కూడా అన్ని చోట్ల వేశారు. కానీ ఆ టైంలో అక్కడ చదువుకున్న విద్యార్థులకి లాభం వచ్చింది. దాన్ని కాలానుగుణ అదృష్టం అనేది ఉంటుంది. అంటే జాతకంలో ఎంత బాగున్నా కూడా కాలానుగుణ అదృష్టం అనేది కూడా కలిసి ఉండాలి. అదే కాలానుగుణ అదృష్ట యోగము అంటారు దాన్ని వాస్తవంగా. అయితే జ్యోతిష్ శాస్త్రంలో చాలా మందికి కూడా తెలియదు ఈ విషయం వాస్తవంగా. ఆ సమయంలో మాకు 90లోనే మాకు బ్రహ్మాండంగా మేము పిహెచ్డి చేశామండి, అసలు మాకేం జాబులు, మెరిట్ ఎంతో మెరిట్ స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా యాక్చువల్గా జాబులు రాలా. అయితే కాలానుగుణ అదృష్టం అనేది వాళ్ళకి కలిసి రాల. వాస్తవంగా అన్ని మహాయోగాలు ఉన్నా కూడా వాళ్ళకి కొంతమంది కలిసి రాల. ఇక్కడ ఏంటంటే ఒక పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ అనేది వాళ్ళకి విశేషంగా కలిసి వస్తుంటుంది. అలాగా వాళ్ళకి అదృష్టం అనేది ఉంటుంది. అలానే ఇక్కడ ఏంటంటే కాలసర్ప యోగంలో కూడా వివిధ కాలసర్ప యోగాలు ఉంటాయి. ఒక్కొక్క కాలసర్ప యోగం అనేది ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు జన్మలగ్నం రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. దానివల్ల అనంత కాలసర్ప యోగం వల్ల ఏం జరుగుతుంది అంటే జీవితంలో అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావు. అంటే చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. వివాహ విషయంలో కూడా బ్రేక్ అవుతుంది. అంటే దగ్గరికి వచ్చి వివాహం అనేది లేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఆరోగ్య పరంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది జాతకంలో వాస్తవంగా. ఇలాగా ఆ అనంతకాల సర్పయోగ ప్రభావం అనేది అలా ఉంటుంది. దానికి తగు రెమెడీ చేసుకొని, అంటే 12 రకాల కాలసర్ప దోషాలకి 12 రకాల పూజలని ఉంటాయి వాస్తవంగా. ఏది పడితే అది చేయటం కాదు. చేయటం వల్ల వాళ్ళకి ఫలితం ఏమీ రాదు. వాళ్ళు అలానే ఉంటారు యాక్చువల్గా. 12 రకాలు ఏంటో తెలుసుకుందాం ఒక కాల్ తర్వాత అండి. హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను మోహన, మా మనవరాలు. ఓకే అండి. 26వ తారీఖు 26వ తారీఖు 8వ నెల 2005 మధ్యాహ్నం 1 గంట నుంచి 1 గంట 15 నిమిషాల లోపు. 1 గంట 15 నిమిషాలు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? పాప లగ్నం తెలుసుకుని పేరులో మార్పు ఏమైనా చెప్తారేమో అని. తప్పకుండా అండి, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. అలాగే అమ్మా. 26 ఆగస్టు 2005 2005 అన్నారు. సంవత్సరం ఫ్రైడే అవుతున్నారు, శుక్రవారం అవుతుంది. అవునండి. మీరు కృత్తికా నక్షత్రం అవుతుంది, వృషభ రాశి అవుతుంది, వృశ్చిక లగ్నం అవుతుంది అమ్మా. కృత్తికా నక్షత్రం, వృషభ రాశి. కృత్తికా నక్షత్రం వృషభ రాశి అవుతుందమ్మా. కృత్తికా నక్షత్రం 3వ పాదంలోకి వచ్చింది. అయితే దానివల్ల అశ్వని, భరణి, కృత్తికా పాదం వరకు కూడా మేషం ఉంటుంది, 1వ పాదం వరకు కూడా. తర్వాత వృషభ రాశి అవుతుంది. అయితే ఇక్కడ ఏమిటంటే వృశ్చిక లగ్నం అనేది చాలా మంచి లగ్నం. వృశ్చిక లగ్నానికి 5వ స్థానంలో రాహు దోషం అనేది ఉంది. ఇది దీన్ని సర్పదోషము అంటారు వాస్తవంగా. 5మంలో రాహు ఉంటే ఈ సర్పదోష నివారణని శాస్త్రీయ పద్ధతిలో తొలగించుకుంటే 6వ స్థానంలో కుజుడు అనేవాడు బాగలేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీరు ఇంకొక ప్రశ్న వేశారు వాళ్ళు. ఏమ్మా, ఏం ప్రశ్న? అదే పేరు లగ్నం వృశ్చికం అని చెప్పారు, నేనేమో తులా లగ్నం ఏమో అనుకుంటున్నాను. కాదమ్మా, వృశ్చిక లగ్నం. మీరు చెప్పిన డేట్ కరెక్టే కదా? ఇది కరెక్టేనండి, టైం కూడా కరెక్ట్. టైం కరెక్టే. మీరు 1 గంట 15 నిమిషాలకు మధ్యాహ్నం పూట అని చెప్పారు, అది కరెక్టేనా? కరెక్టేనండి. ఇది కరెక్టే అయినప్పుడు వృశ్చిక లగ్నం కూడా కరెక్టేనమ్మా. మీరు చెప్పే టయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది వాస్తవంగా. అది వృశ్చిక లగ్నమే, తులా లగ్నం అనేది కాదు. అయితే 5వ స్థానంలో రాహు ఉన్నాడు, 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ప్రతిదీ కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది జీవితంలో. అయితే లగ్నం అనేది నంబర్ 1 ప్రశస్తమైన లగ్నం, దానిలో ఏమీ మీరు ఆలోచించాల్సిన పని లేదు. 6, 7 సప్తమంలో చంద్రుడు అనేవాడు ఉన్నాడు. వివాహ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సప్తమంలో చంద్రుడు ఉండటం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా
ఏదో లోకం కోసం కాపురం చేస్తున్నట్టు ఊగిసలాడుతూ ఉంటుంది దాంపత్యం అనేది. కొంచెం ఆ చంద్రుడు అనేవాడు దానికి దోషాన్ని, ఈ సర్పదోష నివారణని, 6వ స్థానంలో కుజదోష నివారణని మీరు జాగ్రత్తగా దానికి దోష పరిహారం అనేది చేసుకోండి. చిన్నమస్తాదేవి మరి స్తోత్రం గాని మరి తర్వాత భగలాముఖి హోమం గాని మీరు చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. పేరు ఏం పేరు చెప్పారు మీరు? మోహన. హెచ్ తర్వాత మీరు AA పెట్టండి. AA పెట్టడం వల్ల మీకు బాగుంటుందమ్మా. AA పెట్టి మీరు గురువారం రోజున మరి 1016 సార్లు వ్రాయండి. గురువారం రోజు గురువారం సూర్యోదయానికి 15 నిమిషాల ముందు గురువారంలో మీరు 1016 సార్లు రాయండి, మీకు మంచి జరుగుతుందమ్మా. గురువారం రోజు అమ్మా, గురువారం రోజు వ్రాయండి మీరు. అంటే ఎక్కువ కలపమన్నారు. ఏ ఎక్స్ట్రా కలపాలమ్మా దానికి. మోహన్ లో HAA కలపండి చాలు. సరే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. కాలసర్పయోగంలో 12 దశలు. అవునమ్మా, 12 ఉంటాయి. అందులో జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే దాని అనంత కాలసర్ప దోషం అంటారు. అంటే ఆరోగ్యపరంగా అని కానీ వైవాహిక జీవితంలో కానీ ట్రబుల్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేటప్పటికల్లా మనం కుడిక కాలసర్పయోగం అంటారు. అంటే కుడిక కాలసర్పయోగం అంటే జన్మలగ్నం నుండి ద్వితీయంలో రాహు ఉండాలి. ద్వితీయంలో రాహు ఉండి అష్టమంలో కేతు ఉంటాడు. అంటే అది ధనానికి వాక్కు సంబంధించిన కాలసర్పయోగం అంటారు, కుడిక కాలసర్పయోగం. అంటే ధనం అనేది చాలా నష్టపోతుంటారు. అంటే మనకు అతను ఉద్యోగంలో సంపాదిస్తున్నాడు, ఆ ధనమంతా కూడా రుణాలనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ధనం అనేది ఎక్కువగా పోవటం. అయితే ద్వితీయ స్థానం రాహు ఉండటంలో వాక్కు కూడా సరిగా ఉండదు. అంటే ఎదుటి వాళ్ళ యొక్క శ్రేయస్సుతోటి మాట్లాడు, అంటే లౌకికంగా మాట్లాడు అక్కడ. అంటే ఇంట్లో కూడా అది కుటుంబానికి సంబంధించిన సమస్య కూడా వాస్తవంగా. అంటే ఉదాహరణకి ఏ వ్యక్తికైనా ఇష్టమైన విషయాలు ఉన్నాయనుకోండి, ఆ విషయాలతోనే మనం ఏకీభవిస్తే అతనికి శ్రేయస్కరం, మనకు శ్రేయస్కరం. అలా కుడిక కాల సర్పయోగం వాళ్ళు అలా అనుసరించాలి వాస్తవంగా. అంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ భార్యతో కానీ ఏదైనా వంట చేయటంలో కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. అలాగా అంటే వాళ్ళకి శ్రేయస్కరం, ఇంట్లో కుటుంబ సభ్యులకు శ్రేయస్కరం, బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళకి శ్రేయస్కరం. అంటే వాక్కు దోషం అనేది వస్తుంది దీనిలో రాహు ఉండటం వల్ల. ధనం ఖర్చు పెట్టడంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థానంలో కేతు ఉండటం ఏంటంటే నీళ్ళకి సంబంధించిన వాటిలో ఆ నదుల్లో దిగేటప్పుడు కానీ, కరెంటు విషయాల్లో కానీ, వాహనాల్లో వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో కేతు అనేవాడు కుజుడితో సమానం. అంటే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలాగా వివిధ కాల సర్పయోగాలు ఉంటాయి. ఈ వివిధ కాల సర్పయోగాలు వివిధ రకాలు ఉంటాయి వాస్తవంగా. మళ్ళీ సర్పదోషం వేరు, కాల సర్పదోషం వేరు, అలా ఉంటుంది. సర్పదోషం అంటే ఏంటంటే పంచమలో రాహు, పంచమలో. హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు రాజేందర్ అండి, గంగుల రాజేందర్. రాజేందర్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదు కానీ 34 ఇయర్స్. 34 ఇయర్స్. ఓకే, అంటే డేట్ ఆఫ్ బర్త్ సరిగా తెలియదండి మీకు? తెలియదండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, పేరుని బట్టి పేరేం పేరయ్యా? రాజేందర్. రాజేందర్ వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం తులారాశి అవుతుంది. తులారాశి వాళ్ళకి కొంచెం శని అనేవాడు అంత అనుకూలత అనేది లేదు. శని యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకోండి. తులారాశి వాళ్ళు నవగ్రహాల ప్రదర్శన అనేది చేయండి. శనికి వీలైతే మీరు తైలాభిషేకం కానీ, శని జపం కానీ, ఇంటిలో దక్షిణాకాళి స్తోత్రాన్ని కానీ, కాలభైరవాష్టకాన్ని కానీ మీరు పఠించండి. ఏదన్నా మీకు వీలైతే శైవ క్షేత్రాన్ని దర్శించండి. పరమేశ్వరుని మీరు ఆరాధించడం వల్ల మీకు ఆ శని యొక్క దోషం అనేది మీకు తొలగిపోతుందయ్యా. అయితే ఇప్పుడు మొన్నటిసారి ఎంపీడీస్కి వేసానండి నేను, ఎట్లుంటుందని తెలుసుకుంటామని ఫోన్ చేసాను అండి. అది శని యొక్క ప్రభావం అనేది కొంత అనుకూలత అనేది లేదు మీ జాతకంలో వాస్తవంగా. దానివల్ల ఏంటంటే మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. కేవలం మీ ఒక్కళ్ళని చూసి చెప్పలేము, ఎదుటి ప్రత్యర్థుల పేర్లు వాళ్ళ జాతకాలు కూడా అక్కడ అవసరమే వాస్తవంగా. ఏంటంటే కేవలం మీది ఏంటంటే పుట్టినప్పుడు ఆ పేరు మీరు ఒక పేరు చెప్పారు. వాస్తవంగా అయితే మీరు జన్మించినప్పుడు అసలు ఏ నక్షత్రం అయిందో, నామ నక్షత్రం కేవలం ఏంటంటే తాత్కాలికం. తులారాశి అని నేను చెప్పే వాస్తవంగా. అయితే మీ జన్మ నక్షత్రాన్ని బట్టే వాస్తవంగా అనుసరించాలి. ఆ జన్మ నక్షత్రంలో ఏముందో అసలు గ్రహ
గ్రహస్థితి ఎలా ఉందో అనే దానికి మీకు అక్కడ లేదు వాస్తవంగా అయితే. అందువల్ల దీని జాతకంలో పూర్తిగా అనేది రాదు. నామనక్షత్రం మీద మటుకు శని దోషం అనేది ఉంది. గురువు అనేవాడు కొంత అనుకూలత అనేది తులారాశి వాళ్ళకి ఉంది. మీరు మరి ఈ దోషాన్ని పరిహారం చేసుకొని మరి ముందుకు వెళ్ళటం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు అనేవి కనబడతాయి. ధన్యవాదాలండి రాజేంద్ర. ఇప్పుడు చూశారమ్మా, ఇప్పుడు చెప్పారు కాలరు, వాళ్ళకి ఏంటంటే పేర్లు లేవు వాస్తవంగా. ఈ పేర్లు లేకపోవటం వల్ల ఏంటంటే పుట్టినప్పుడు ఉన్న నక్షత్రం వేరు, పేరు వేరు యాక్చువల్గా అయితే. ఇక నక్షత్రంలో పుడితే కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది వాస్తవంగా. ఈ నామ నక్షత్రం మీద ఏంటంటే అంతగా ఫలితాలు అనేవి కొంతవరకే వస్తాయి. రిజల్ట్ అనేది పుట్టిన తేదీని బట్టే రిజల్ట్ అనేవి వస్తాయి. జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే ఒక డాక్టర్ ఉంటాడు, అన్ని స్కానింగ్లు టెస్ట్ చేసినా కూడా తేల్చలేకపోతాడు. అది మనకు తెలిసింది. ఇప్పుడు మనిషి మరణిస్తాడని తెలుసు, మరణించడం అనేది గ్యారంటీ. పుట్టడం ఎంత నిజమో మరణించడం కూడా అంతే నిజం. అయితే మరణించిన వాళ్ళు నువ్వు ఎంత ఎక్స్పెరిమెంట్ ఎంత సైన్స్ టెక్నాలజీ పెరిగినా కూడా బతికించలేడు. అమెరికాలో అయినా సరే ఎన్ని 100 కోట్లు పోసినా కూడా బతికించలేడు. అలాంటిది మనకు అన్ని కళ్ళకు కనపడుతున్నదే చేయలేరు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఏంటంటే భగవంతుడి యొక్క శాస్త్రం. ఆ భగవంతుడి శాస్త్రం రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది అనేది నువ్వు కనపడిన ఎగ్జామే రాయలేకపోతున్నారు. అన్ని చదివిన తర్వాత మరి ఎంసెట్ లో కానీ వాటిలో అన్ని చదువుతారు పుస్తకాలు స్టూడెంట్. చదివిన తర్వాత పక్క రోజే మర్చిపోతాడు. తెలిసిందే అది. మరి తెలియంది రేపు ఏం జరుగుతుంది, ఏ క్షణంలో జరుగుతుంది అనేది చెప్పటం అనేది చాలా కష్టమైన విషయం వాస్తవంగా. అలాంటి జ్యోతిష్ శాస్త్రాన్ని చెబుతున్నారంటే అది భగవంతుడి యొక్క కరుణా కటాక్షమే వాస్తవంగా అయితే. అలా ఉంటుంది ఈ జ్యోతిష్ శాస్త్రంలో. చాలా మంది ఫలితాలు ఇప్పుడు ఎంపీటీసీ గురించి చాలా మంది అడుగుతున్నారు కదా. ఇది చాలా క్లిష్టమైన శాస్త్రం వాస్తవంగా. శాస్త్రాల్లో కల్లా రేపేం జరుగుతుంది, అక్కడ కోటిలో ఏం జరుగుతుంది, ఇలా చెప్పటం అనేది చాలా క్లిష్టమైన విషయం. ఇప్పుడు మనిషి యొక్క జాతకం అన్నీ ఉంటేనే చెప్పగలుగుతారు జ్యోతిష్ శాస్త్రంలో. అలాంటి శాస్త్రాన్ని మరి చెప్పడం అంటే చాలా కష్టమైన శాస్త్రం కూడా. ఎన్నో పుస్తకాలను కానీ ఎన్నో విషయాలను పరిశోధన చేసి చెప్పాలి వాస్తవంగా అయితే జ్యోతిష్ శాస్త్రం అనేది. దాన్ని మనం సూచించుకుంటూ దానికి రెమెడీస్ చేసుకుంటూ ముందుకెళ్తుంటే వాళ్ళు విజయ పదంలో నడుస్తూ ఉంటారు వాస్తవంగా. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో శకుంతల గారు, నమస్కారం అండి. లేదండి, నేను వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నాను. మీ పేరు చెప్పండి. నరేందర్. నరేందర్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30 సెప్టెంబర్ 1970. 1970. మీదేనా అండి డేట్ ఆఫ్ బర్త్ ఇది? అవునండి. ఓకే, మరి ఏ టైంలో పుట్టారండి? పుట్టిన సమయం 4:30 to 5. 4:30 to 5. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? యాక్చువల్లీ నాకు పిల్లలు లేదండి ఇప్పటి వరకు. సంతానం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? సంతానం ప్లస్ బిజినెస్ గురించి. తప్పకుండా అండి, మీకు వివరిస్తారండి మల్లికార్జున శర్మ గారు. మీది ఉత్తరా నక్షత్రం అవుతుందయ్యా. ఉత్తరా నక్షత్ర జాతకులు తర్వాత సింహ లగ్నంలో కుజకేతువులు అనే వాళ్ళు ఉన్నారు. గురువు అనేవాడు మధ్యస్థంగా ఉన్నాడు మీ జాతకంలో వాస్తవంగా అయితే. ఈ పంచమాధిపతి అయిన గురువు శుక్రుడితో కలిశాడు. లగ్నంలో కుజకేతువులు అనేవాళ్ళు అంత అనుకూలత లేదు. అంటే సంతానకారకుడు గురువు అయిన వాడు పెద్దగా అనుకూలత అనేది జాతకంలో లేదు వాస్తవంగా. లగ్నంలో కుజకేతువులు అనేవాళ్ళు కూడా అనుకూలత లేకపోవడం వల్ల సంతానం అనేది కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉన్నాయి. ఒక గ్రహం మాత్రమే బయటకు వచ్చింది. దీన్ని అసంపూర్ణ కాల సర్పయోగం అంటారు. దీన్ని అసంపూర్ణ కాల సర్పయోగానికి శాస్త్రీయ పద్ధతిలో మీరు రెమెడీ చేసుకుని గురువు యొక్క జపం అనేది చేసుకుంటే తారా మహాదేవి స్తోత్రాన్ని, సంతాన పాశుపతాస్త్ర అభిషేకం ఒకటి, సంతాన గోపాలకృష్ణ జపం ఒకటి చేసుకోవటం వల్ల మీ సంతానం అనేది కలిగే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా కొంచెం మరి సమయం అనేది ఎక్కువగా పడుతుంటుంది. ఆ వృత్తిని మీరు అనుకూలంగా చూసుకోండి. వృత్తిపరంగా కూడా దోషాలను లగ్నంలో కుజకేతువుల నివారణ అనేది మీరు చేసుకోవటం వల్ల మీకు అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. నరేందర్ గారు, ఓకే మేడం. ఓకే, ధన్యవాదాలండి. వీరికి అసంపూర్ణ కాల సర్పదోషం అనేది ఉంది. అసంపూర్ణ కాల సర్పదోషం ఏంటంటే రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉండి ఒక గ్రహం మాత్రమే బయటకు వస్తే అది అసంపూర్ణ కాల సర్పదోషం అంటారు. అంటే కాల సర్పదోషాల రకాలు ఉన్నాయి. సవ్య కాల సర్పదోషం, అపసవ్య కాల సర్పదోషం అంటారు. సవ్య అంటే ఏంటంటే అదో రాహు అంటే పైన రాహు ఉండాలి.
అంటే కింద అగ్రభాగంలో రాహు ఉండాలి, అదో కేతు అంటారు. అంటే అగ్రభాగంలో ఉండే అగ్ర రాహు అంటారు. అంటే అగ్రభాగంలో రాహు, కింద భాగంలో అదో కేతు అంటారు. అంటే కింద కేతు ఉండాలి. రెండే ఉంటే దాన్ని సవ్యకాల సర్పదోషం అంటారు. మళ్ళీ అధో రాహు, మరి కింద రాహు కేతులు అంటే రాహు పైన భాగంలో ఉండి కింద భాగంలో కేతు ఉండాలి, దాన్ని సవ్యకాల సర్పదోషం. దానికి రివర్స్గా పైన కేతు ఉండి కింద రాహు ఉందనుకోండి, దాన్ని అపసవ్యకాల సర్పదోషం అంటారు. అంటే సవ్యకాల సర్పదోషం ఎక్కువగా ఫలితాలని ఇస్తుంటుంది, అంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటుంది. అపసవ్యకాల సర్పదోషంలో చెడు ఫలితాలని తగ్గిపోయి మంచి ఫలితాలు కూడా 50% వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని అసవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం అంటారు. అంటే అగ్రభాగంలో రాహు ఉండటం, అధోభాగంలో కేతు ఉండటాన్ని సవ్యకాల సర్పదోషని, దానికి రివర్స్ గా అధోభాగంలో రాహు ఉండటం, అగ్రభాగంలో కేతు ఉండటాన్ని అపసవ్యకాల సర్పదోషం అంటారు. అంటే ఈ కాల సర్పదోషాల్లో రకాలు, అంటే 12 రకాల కాల సర్పదోషాలున్నాయి. మళ్ళీ దృశ్య గోళార్ధ కాల సర్పయోగం, అదృశ్య గోళార్ధ కాల సర్పయోగం అనేది కూడా ఉంటుంది. ఇలాగ అనంత, కుళిక, వాసుకి, తక్షక, శంఖపాల, పద్మ, మహాపద్మ, విషక్త, శేషనాగ, కర్కోటకి ఇలాంటి 12 రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి. ఈ 12 రకాల కాలసర్ప దోషాల్లో ప్రతి లగ్నానికి 12 × 12 144 కాలసర్ప యోగాలు ఏర్పడతాయి. అంటే సవ్యంగా మళ్ళీ రివర్స్గా 288 కాలసర్ప యోగాలు ఏర్పడతాయి. అంటే 144 + 288 అంటే 288 లగ్నాన్ని మనం సూచించాలి. అంటే రకాలు ఉంటాయి, 288 కాలసర్ప యోగాల్ని మనం దాన్ని పరిష్కారం చేయాలి. అంటే 12 రకాల కాలసర్ప దోషాల్లో ఇమిడి ఉన్నాయి, నిక్షిప్తమై ఉన్నాయి. మళ్ళీ ఇది కాకుండా అసంపూర్ణ కాలసర్ప దోషం, సంపూర్ణ కాలసర్పదోషం. సంపూర్ణం అంటే రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడ్డాయి. అంటే రాహుకేతుల మధ్యలో లగ్నం ఉన్నా బయట లేకపోయినా కూడా దాన్ని కాలసర్పదోషం అంటారు. అది కాలానుగుణంగా అక్కడ సర్పదోషం అనేది ఏర్పడింది. వాస్తవంగా ఇది వంశపారంపర్యంగా వస్తుంటుంది. వాస్తవంగా అంటే ఒక తాతగారికి ఒక ఆయనకు, పెద్ద ఆయనకి ఒక ఆయనకు ఉందనుకోండి, మళ్ళీ అంబటే కొడుకు వస్తుంది, కొడుకు దగ్గర నుంచి మనవడికి వస్తుంది. అలాగా వంశానుగతంగా కూడా ఈ కాల సర్పదోషం అనేది ఏర్పడుతుంది వాస్తవంగా. అయితే దీనికి ఎక్కడైతే మనం శాస్త్రీయ పద్ధతిలో నివారణ చేసుకుంటామో ఆ కాల సర్పదోషం అక్కడ వరకు ఎండ్ అయిపోతుంటుంది. అంటే అక్కడ వరకు మనకి చివరి దశ అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఎవరికి కూడా జన్మించిన వాళ్ళకి కానీ, పుత్రులకు కానీ, పుత్రులకు కానీ ఎవరికైనా సరే సంతానానికి ఆ కాల సర్పదోషం అనేది కలగదు వాస్తవంగా, అది ఎండ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శివపాల్ సింగ్. మరొకసారి చెప్పండి. శివపాల్ సింగ్. శివపాల్ సింగ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/10/1969. 1969 అండి? ఓకే. పుట్టిన సమయం అండి? పొద్దున్న 7:30. ఉదయం 7:30. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నాకు పెళ్లి 19 years అవుతుంది మేడం. పిల్లలు లేరు, ఆరోగ్యం బాగుండదు, ఎప్పటికీ బాడీ పెయిన్స్ ఉంటాయి. చాలా మట్టుకు అడిగితే ఏదో దోషం ఉంది, శని ఉందని చెప్తారు. అందుకే బంధం స్వామితో వాడతామని. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి మీకు. సరే అయ్యా, మీది దోషం ఏంటంటే అశ్విని నక్షత్రం అవుతుంది, మేషరాశి అవుతుంది. ఇక్కడ తులా లగ్నంలో రవి ఉన్నాడు, పంచమ స్థానంలో రాహు దోషం అనేది ఉంది. పంచమ అనేది ఏంటంటే సంతానాన్ని తెలియచేసేది పంచమ స్థానం. ఈ పంచమ స్థానంలో మీకు రాహు ఉండటం వల్ల సంతానపరమైన దోషాలు అనేవి వస్తాయి వాస్తవంగా. అయితే పంచమ స్థానంలో రాహు ఉండటం వల్ల సర్పదోషం అనేది ఏర్పడింది. ఆ సర్పదోష నివారణ అనేది శాస్త్రీయ పద్ధతిలో చేసుకోలేకపోతే ఫలితాలు అనేవి రావు వాస్తవంగా. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే గురువు కూడా పెద్దగా జాతకంలో అంత అనుకూలత అనేది లేదు. వ్యయస్థానంలో గురువు పడ్డాడు. గురువు అనేవాడే సంతాన కారకుడు వాస్తవంగా. అయితే ఆ గురువు యొక్క మరి జపము సంతాన గోపాలకృష్ణ జపం పంచమ స్థానం రాహు దోషం అనేది తొలగించుకుంటే తప్పకుండా సంతానం అనేది కలుగుతుంటుంది. తర్వాత మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, ఆరోగ్యం బాగలేదు అని. ఆరోగ్యానికి మీకు కుజుడనేవాడు కొంత అనుకూలత అనేది మీ జాతకంలో లేదు వాస్తవంగా. అయితే ఇక్కడ ఆ షష్టమాధిపతి గురువు బాగలేదు, కుజుడు బాగలేదు, సప్తమ స్థానంలో శని దోషం అనేది కూడా ఉంది. కుజుడి యొక్క దోషాన్ని త్రయంబక పాశుపతాస్త్ర అభిషేకాన్ని చేసుకోవటం వల్ల, లేకపోతే ఆరోగ్య పాశుపతాస్త్ర అభిషేకం చేయటం వల్ల మీకు ఆరోగ్యం అనేది కలుగుతూ ఉంటుంది, మంచిగా కలుగుతుంది. దీన్ని శాస్త్రీయ పద్ధతిలో రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. శివపాల్ సింగ్ గారు విన్నారా అండి? ఓకే అండి, ధన్యవాదాలండి. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, ఇప్పుడు మన కాలర్ మాట్లాడారు చూసారా, ఏదో ఒకటి చెబుతున్నారు, శని బాగాలేదు, అది బాగాలేదని.
చెప్పటంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజల దగ్గర ఉన్న పాయింట్ ఉంది. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ అదృష్టాన్ని బట్టి మంచి వాళ్ళని కలవలేకపోతున్నారు. వాళ్ళ దురదృష్టకరం. ఎవరైనా సరే అక్కడ శాస్త్రీయంగా చేసే వాళ్ళని కలిసి శర్మగారండి ఇది నేను ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చుకు కొంతమంది వెనకాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకా ఏం చేస్తానులే అని చాలా మంది చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే వాస్తవంగా ఏంటంటే సరిగ్గా చెప్పని వాళ్ళ చుట్టూ అంతా తిరిగి వాళ్ళు నష్టపోయి అసలు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు చేసుకోలేకపోతారు వీళ్ళు డబ్బులు. అందువల్ల వాళ్ళ ఫలితాలు అసలు రావు. వాస్తవంగా అయితే చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే ఊరికి వృధా ఖర్చు పెడతారు, అసలు చేయాల్సిన వాటికి చేయరు కొంతమంది, అలా నష్టపోతున్నారు. అది ప్రజల యొక్క దౌర్భాగ్యం. ఇది వాస్తవంగా అయితే జ్యోతిష్యులది కాదు, కానీ వాస్తవంగా ప్రజలు సరైన వాళ్ళని ఎంచుకొని సరైన వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లా. వాళ్ళు కనీసం వాళ్ళకి ఏంటంటే పూజ చేసేటప్పుడు విధానంలోనే తెలిసిపోతుంది ఆ శర్మగారు ఎలా చేస్తున్నారు అని. అలా చేస్తుండగానే వాస్తవంగా అయితే వాళ్ళకి రిజల్ట్ కంటే ముందు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. నేను సంతానం గురించి చాలా మంది చేశాను, నేను కోటిలో కానీ వాటిలో బ్రహ్మాండంగా వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది, సంతానం వాళ్ళందరికీ కలిగింది. అయితే దాన్ని చేసి దాన్ని వదిలేయాలి, భగవంతుని భారం వేసేసి అసలు శాస్త్రీయ పద్ధతిలో చేసి దాన్ని వదిలేస్తే దాన్ని ఇంకా వదిలేయాలి, ఇంకేం పూజలు పెట్టుకోకూడదు. అక్కడ వదిలేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే మంచి జరుగుతుంది. అది మంచా చెడ అనేది వాళ్ళకే తెలిసిపోతుంది యాక్చువల్గా. అంటే మన జీవిత స్థితి ఇంతే ఉంది, ఇక మనం చేసేసాం, ఇక మన అదృష్టం ఇంతే ఉంది అనే పాయింట్కి రావాలి వాస్తవంగా అయితే వాళ్ళు. కానీ చేసేది శాస్త్రీయ పద్ధతిలో చెయ్యట్ల. ఇక్కడ చేసేవాళ్ళు కూడా ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్టుగా ఏమేం పూజలు చేశారని మామూలుగా నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ నేను ఇస్తూ ఉంటాను, ఏమేం చేశామని. మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి చూపిస్తుంటారు. అది మనం ఆ రిజల్ట్ అనేది చూసుకోవాలి. వాస్తవంగా ఇదే పొరపాటు పడుతున్నారు, ప్రజల్లో ఉన్న పొరపాటు ఇది, వాళ్ళ గ్రహపాటు అనుకోవచ్చు వాస్తవంగా అయితే. అలాగా కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో సార్, నమస్కారం అండి. మేడం నా పేరు భాస్కర్. మేడం భాస్కర్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం నాకు 070981 మేడం. ఓకే, 7వ తారీఖు 9వ నెల 1980 సంవత్సరం. 81. పుట్టిన సమయం అండి? పుట్టిన సమయం పొద్దున 3:20 పుట్టిన మేడం. ఓకే, తెల్లవారుజామున 3:20 ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏలే మేడం, నేను మూల నక్షత్రం మీద పుట్టిన మేడం. నా పొజిషన్ ఎట్లుంది, ప్లస్ కొంచెం పెళ్లి కావట్లేదు. వివాహం గురించి నేను ఏ పని చేసి సక్సెస్ కావట్లేదు మేడం. అట్లా మీ డేట్ కరెక్ట్ చెప్పాయా? 7వ తారీఖు 8 అవుతుందా? లేదు, 7వ తారీఖు 1981. తెల్లవారుజాను 3:20. అవును సార్, తెల్లవారుజాను 3:20. మీది వచ్చేటప్పటికల్లా వాస్తవంగా అయితే మీరు చెప్పిన డేట్ ప్రకారం అయితే జ్యేష్ఠ నక్షత్రం అవుతుంది. మీరు మూలా నక్షత్రం చెప్పారు. రాత్రి 3:20 కూడా సార్. 8వ తారీఖు అయిందేమో అది. లేదు సార్, 07091981 సార్. అయితే మండే అయింది, ఆ రోజు సోమవారం అయింది. ఓకే సార్. జ్యేష్ఠ నక్షత్రం వాస్తవంగా అయితే మీ నక్షత్రం అనేది మీరు ఒకసారి సరి చూసుకోండి. జ్యేష్ఠ నక్షత్రం అవుతుంది వాస్తవంగా. మీ జన్మ లగ్నంలో కుజరాహులు అనేవాళ్ళు అంతగా బాగలేదు. మీది వచ్చే కర్కాటక లగ్నం అవుతుంది. కర్కాటక లగ్నంలో కుజరాహులు అనేవాళ్ళు అంతగా అనుకూలత అనేది లేదు. మీరు క్వశ్చన్ ఒకటి వేశారు, అంటే ఆరోగ్య పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజరాహుల వల్ల మీకు పంచమ స్థానాధిపతి కుజుడు అనేవాడు రాహుతో కలవటం వల్ల సర్పదోషం అనేది ఏర్పడింది వాస్తవంగా జాతకంలో. ఇంకోటి ఏంటంటే మీకు అనంతకాల సర్పయోగం అనేది జాతకంలో ఏర్పడింది. జన్మ లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉండటం వల్ల అనంతకాల సర్ప దోషానికి మీరు పరిహారం చేసుకోండి. దాంతోపాటు కుజుడిని కూడా పరిహారం చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి. దానివల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కూడా కలుగుతాయి. వివాహం గురించి సప్తమ స్థానంలో కేతు అనేవాడు ఉన్నాడు. ఇక్కడ వివాహ సమస్యలు ఇందాక చెప్పి అనంతకాల సర్పయోగం ఉన్న వాళ్ళకి లగ్నంలో ఇక్కడ మీకు రాహు ఉండటం వల్ల ఆరోగ్య పరంగా కానీ శారీరక పరంగా కానీ అనుకూలత అనేది ఉండదు. వివాహ పరంగా కూడా సప్తమ స్థానంలో కేతు ఉండటంలా వైవాహిక జీవిత సమస్యలు, వివాహాన్ని లేటు కావటం కానీ వివాహం తదనంతరం కూడా మరి వైవాహిక సమస్యలు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దానికి అనంతకాల సర్పదోషానికి మీరు పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇంటి దగ్గరే చేసుకోవాలయ్యా. దాన్ని రాహు కేతువుల జపాలనేవి కంపల్సరీ కూడా చేసుకోవాలి. రాహు 18,000 సార్లు, కేతు 7,000 సార్లు చేసుకోవాలి. దానికి శశాస్త్రీయ పద్ధతిలో రెమెడీస్ అనేవి చేసుకొని ముందుకు వెళ్ళాలి. మీరు మాలాంటి పండితులను కలిస్తే నా పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది, కాలసర్పయోగం అని. దాన్ని చదవండి. మీరు చదివితే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు క్లియర్గా నేను నా నెంబర్లన్నీ స్క్రీన్ మీద ఉన్నాయి. ఆ నెంబర్లు మీరు చూసి ఒకసారి కాంటాక్ట్ అయితే నన్ను అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే నేను మీకు వివరంగా చెబుతాను. భాస్కర్ గారు ఒకసారి నెంబర్ మీరు రాసుకోండి. 98492 98492 8094
9849280956. ఓకే, మరొక నెంబర్ కూడా ఉందండి, 9000-7575-7577. ఓకే, పర్సనల్ గా కాల్ చేయండి. ధన్యవాదాలు. ఓకే, అది అనంత కాల సర్పయోగం. మరి ఇంకొకటి ఎక్కడ చెయ్యాలన్నది కూడా తెలియట్లేదు. ఎక్కడ చెయ్యాలంటే ఇక్కడ ఏం పొరపాటు పడుతున్నారు అంటే వాస్తవంగా ఎవరైతే తక్కువ చేస్తారో, ఏ గుళ్ళో అయితే తక్కువ చేస్తారో, ఏ శర్మగారు అయితే తక్కువ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇక్కడ జరిగే పొరపాటు అది ప్రజలదే. నేను ఇందాక చెప్పాను చూసారా, ఎవరు తక్కువ అయితే వాళ్ళు, కానీ వాళ్ళు శాస్త్రీయ పద్ధతి అడగట్ల. వాస్తవంగా అయితే ఇక్కడ పొరపాటు పడేది, వీళ్ళు ఖర్చు అనేది వృధా ఖర్చు చేస్తున్నారు. కానీ శర్మగారండి మాకు రిజల్ట్ రావాలండి, శాస్త్రీయ పద్ధతిలో చేయాలండి అని వారి మీద పెట్టాలి ఆ పాయింట్. పెడితే వాళ్ళు శాస్త్రీయ పద్ధతిలో చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంతనా అంతనా, ఇంత తక్కువైంది, వామ్మో ఇంకో పక్కన ఆయన ఎవరో తక్కువ చేస్తామన్నారు. ఆ తక్కువ చేయడం వాళ్ళు చేసినట్టే వీళ్ళు తక్కువనే చేస్తారు, వాళ్ళకేం రిజల్ట్ ఏం రావు వాస్తవంగా అయితే. ఇలాగ కాలసర్ప దోషానికి ఇంటి దగ్గర రాహు జపం అనేది జరగాలి వాస్తవంగా. ఇప్పుడు మనకి చాలా క్షేత్రాల్లో చేస్తారు వాస్తవంగా అయితే చేస్తారు, కానీ రాహు జపం అనేది కరెక్ట్ కాదు, చేయరు. రాహు 18,000 సార్లు చేయాలంటే 3-4 రోజులు పడుతుంది ఒక్కొక్క బ్రాహ్మడికి వాస్తవంగా. కేతువు చేయాలి, సర్ప జపం చేయాలి, ఒక రోజుతోటి పరిష్కారం అయ్యేది కాదు. ఇందులో కాలసర్ప దోషంలో ఒకసారి నవనాగా మండలం అంటే 9 నాగుల్ని తీసుకొచ్చి పెట్టాలి అక్కడ. అష్టనాగా మండలం ఉంటుంది, అంటే ఆ 8 సంఖ్య సంబంధించిన సర్పాలను తీసుకొచ్చి పెట్టాలి. ఇంకోసారి 12 నాగమండలం అని ఉంటుంది, 12 సర్పాలను ఆహ్వానం చేయడం. అంటే ఒక్కొక్క కాలసర్ప దోషానికి ఒక్కొక్క రకంగా చేయాలి వాస్తవంగా అయితే. తర్వాత ఇంకో చోట ఏమవుతుందంటే పిండితో సర్పాలు చేస్తారు, అదొక పద్ధతి ఉంది. అంటే ఒక్కొక్క మినప్పిండితోటి, మినప్పిండితో ఏం చేయొచ్చు, బియ్య పిండితో అయినా కూడా చేయొచ్చు, సర్పాలు చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని సందర్భాలు రజత సర్పాలే కాకుండా బంగారు సర్పాలకు కూడా, అంటే ఒక జంట, అంటే రాహుకేతువులను ఆపాదిస్తారు, అంటే రాహుకేతువుల్ని దానిలో పొందుపరుస్తారు. అంటే ఒకటేమో మన బంగారంతో ఉండేదేమో రాహు సర్పం, వెండితో ఉండే రజత సర్పమేమో కేతు. అంటే వీటికి సంబంధించిన సర్పసూక్త రుద్రాభిషేకాలు, అంటే పాదరకి సర్పసూక్త రుద్రాభిషేకం, ఇలాంటి ప్రక్రియ అంతా కూడా ఉంటుంది వాస్తవంగా చేసేదంతా కూడా. ఇవన్నీ వాళ్ళు చెయ్యరు, వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తున్నారో వీళ్ళు అంత చేస్తున్నారు అంతే. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫలితాలు ఏం రావు వాస్తవంగా. అది ఇంకా అలాంటప్పుడు ఎందుకంటే వాస్తవంగా దానివల్ల పూజలు మానుకోవటం బెటర్, చేపించుకోకపోవటం అనేది దండ వేస్ట్ కదా. మరి వాళ్ళకి రిజల్ట్ వచ్చేటట్టు చేసుకోవాలి, శాస్త్రీయ పద్ధతులు చేసుకోవాలి, అడగాలి ఎవరైనా సరే. మరి ఖర్చు ఎక్కువ అవుతుందని వెనకాడుతుంటారు కదా. ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఏంటంటే తక్కువ ఖర్చుతో చేసుకోకుండా ఊరికే ఉండటం బెటర్. ఎందుకంటే రిజల్ట్ రానప్పుడు ఊరికే వృధా, వాళ్ళకి డబ్బులు వేస్ట్. కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని ఖర్చుతో కూడిన పనులే ఉంటాయి వాస్తవంగా అయితే. ఎందుకు స్వామి ఖర్చు అవుతుంది అని అంటారు, పూజా ద్రవ్యాల దగ్గర నుంచి మార్కెట్ లో ఖర్చే. ఒక బ్రాహ్మడు ఒక చోట నుంచి రావాలంటే బండి ఖర్చు ఉంది, పెట్రోల్ ఖర్చు ఉంది, ఇలాంటివన్నీ కూడా చాలా ఖర్చులు ఉంటాయి వాస్తవంగా అయితే. ఆ ఖర్చుల్ని ఏంటంటే శాస్త్రీయ పద్ధతిలో వాళ్ళు భరించాలి. ఇప్పుడు కొన్ని పూజలు ఉంటాయి, గృహప్రవేశాలు, అవన్నీ కూడా కొంతమంది కొంతే అంటారు, వాళ్ళకి తగ్గట్టే చేస్తున్నారు బ్రాహ్మణులు కూడా వాస్తవంగా అయితే. ఇది బ్రాహ్మణుల తప్పు కాదు వాస్తవంగా అయితే, ప్రజల్లో గ్రహపాటు వాళ్ళకి. నెక్స్ట్ కాలర్ లైన్. హలో హలో, నమస్కారం అండి, రాజేశ్వరి. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది 1957 నవంబర్ 15. ఓకే, నవంబర్ 15. అవును మేడం. 1957. పుట్టిన సమయం అండి? తెలీదమ్మా, తెలీదు. పుట్టిన సమయం తెలీదా అండి? ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే నా గురించే, ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ బాధలే. అదే గురువు గారిని అడుగుదామని. ఓకే, శర్మ గారు వివరించండి. మీది ఆశ్లేష నక్షత్రం అవుతుందమ్మా. ఇక్కడ మీ లగ్నం కన్యా లగ్నం, లగ్నంలో గురువు అనేవాడు బాగున్నాడు, కానీ ద్వితీయంలో రవి కుజ రాహువులు అనేవాళ్ళు అంత అనుకూలత లేదు ఆరోగ్య పరంగా. కానీ మరి ఇక్కడ మీకు సప్తమాధిపతి కూడా కొంత అనుకూలత అనేది లేదు. సప్తమాధిపతి అయిన గురువు అనేవాడు మీకు లగ్నంలో ఉన్నాడే కానీ అష్టమంలో కేతు ఉన్నాడు. అష్టమంలో కేతు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యలో కూడా మరి అంత అనుకూలత అనేది లేదు, ప్రతికూలమైన వాతావరణం అనేది వస్తుంది. అష్టమ స్థానంలో ఏ గ్రహం కూడా స్త్రీలకు అనేది ఉండకూడదు. ద్వితీయ స్థానం రవి కుజ రాహువులు ఉన్నారు, అది కుటుంబ స్థానం. కుటుంబ స్థానంలో కూడా చాలా సమస్యలన్నీ కూడా ధనం సంబంధించిన కానీ ఆరోగ్య సమస్యలు కానీ, ఆ సమస్యలు రోజు రోజుకి కొత్తవన్నీ కూడా పుడుతూ ఉంటాయి, వస్తూ ఉంటుంటాయి. దానివల్ల ద్వితీయ స్థానం అనేది అంత అనుకూలత లేదు వాస్తవంగా అయితే. దానికి రవి మరి కుజ రాహువులు కేతువులు అనే వాళ్ళకి దాన్ని రెమెడీ చేసుకొని మీరు ముందుకు వెళ్ళటమే మీ యొక్క
పరిష్కార మార్గం. తర్వాత మీకు ప్రస్తుతం కూడా అంత అనుకూలత అనేది లేదు. రేపు 2019 నుంచి కొంత ఇంకెక్కువ అనుకూలత అనేది ఉండదు. మీరు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేయండి, మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. రాజేశ్వరి గారు, పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి అని అంటున్నారండి. ధన్యవాదాలండి. ఇలాగమ్మా రకరకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. దృశ్యకాలార్థ గోళ సర్పయోగం అంటే అదృశ్య గోళార్థ కాలసర్పయం అంటే ఏంటంటే ఈ కాలసర్ప దోషాన్ని ఎప్పుడూ కూడా శాస్త్రీయ పద్ధతిలో చేసుకుంటే ఇది దేశాలకే కాదు మానవుల యొక్క జీవితాన్ని కూడా ప్రభావితం అనేది చేస్తుంది వాస్తవంగా అయితే దీన్ని సశాస్త్రీయ పద్ధతిలో దాన్ని రెమెడీ చేసుకుని వాళ్ళు వాస్తవంగా అయితే ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే జాతకం చూపించుకోవటంలో ఫెయిల్ అయిపోతున్నారు. 2 పూజలు చేయటంలో వీళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. ఇలాగ 2 రకాలుగా నిష్ణాతులైన వాళ్ళని సంప్రదించట్లేదు. ఎంత ఖర్చైనా సరే మేము చేసుకుంటామండి. ఆర్థిక పరిస్థితులు లేనివాడైతే ఇంకేం చేయలేం మనం. అయితే ఉన్నవాడు కూడా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే శాస్త్రీయ పద్ధతిలో చేసుకోవట్ల వాస్తవంగా. మధ్యలో ఇంకోళ్ళు వాళ్ళ చుట్టాలో ఎవరో వచ్చి వద్దులే ఇంతెందుకు ఖర్చు లేని వీడు ఆపుతుంటాడు. మధ్యలో వాడు ఆపటం వల్ల వాడు దురదృష్టకరం, వాడు వెనకే ఉంటుంది వాళ్ళ చుట్టాల్లోనే. అందువల్ల కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది యజమానులు మేము వెళ్ళిన చోట వాళ్ళు చేయాలనే వాస్తవంగా ఉంటారు. మధ్యలో వాడు ఏమవుతుందంటే ఇంత ఖర్చు ఎందుకు, ఇంత పూజ సామాన్లు ఎందుకు, ఇంతే కుంకుమ తెస్తే సరిపోతుంది, ఇంతే పసుపు తెస్తే అక్కడ లోభత్వం అనేది చూపిస్తూ ఉంటారు. దానివల్ల కూడా వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళ గ్రహచారమే దానివల్ల. అది ఇంకోటి ఏంటంటే కాలసర్పదోషం ప్రతి ఒక్కళ్ళు చేసుకోలేరు. చేసుకోవటానికి దగ్గరకు వస్తే వాళ్ళకి ఏదో ఆటంకం వస్తుంది. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి కానీ ఇంట్లో బాగలేకపోవటం కానీ. మేము చాలా చోట్ల నేను కాలసర్పదోషం వల్ల చాలా సక్సెస్ చేశాను. విజయవాడ నుంచి నరసింహారావు గారు ఉన్నారు. ఆయనకి నాకు పుస్తకం చూసి విజయవాడలో రాఘవేంద్ర బుక్ స్టాల్ లో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో చూసి నాకు ఫోన్ చేశాడు. ఆయనకి వివాహం గురించి నేను కాలసర్పదోషం చేశాను. ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేశాడు పాప నా పుస్తకం చూడకముందు ఏం చేశాడు, ఎలా చేస్తారు అని అడిగారట. అనగానే మేము చేస్తామని చెబుతున్నారు కానీ దాన్ని చేసే విధానం ఏంది అని చెప్పలేకపోతున్నారు వీళ్ళు. అలానే రామ్ ప్రసాద్ సిద్ధాంతి గారు కూడా వనస్థలీపురంలో ఉంటారు. వాళ్ళ అమ్మాయికి కాలసర్ప దోషం ఉంటే వాళ్ళు కూడా ఫోన్ చేశారు. వాళ్ళకి సంబంధించిన కస్టమర్స్ కూడా కొంతమంది కాలసర్ప దోషం ఉంటే ఆయన దాదాపు హైదరాబాద్లో కానీ ప్రతి డిస్టిక్లో కానీ ఒక 1000 మందికి ఫోన్ చేసి ఉంటారు ఆయన. వాస్తవంగా అయితే మేము చేస్తామని అంటున్నారు కానీ దాని సమాధానం కానీ దాని శాస్త్రీయ పద్ధతి కానీ చెప్పలేకపోయారు అక్కడ. దానివల్ల ఇక్కడ ఏంటంటూ శాస్త్రీయ పద్ధతిలో ఏదైనా సరే పూజ ఏ దోషాన్నైనా సరే నివారణ చేసుకోవడానికి శాస్త్రీయ పద్ధతిలో అనుసరించకపోవటం వల్లే వాళ్ళకి ఫలితాలు అనేవి రావట్ల. అసలు మెయిన్ కారణం. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి సంపత్ గారు. మా మిసెస్ ఆల్రెడీ డెలివరీ అయ్యే ఛాయిస్ ఉంది మేడం, డేట్ వచ్చింది మేడం. అయితే ఏ రోజు బాగుంటుందా లేకపోతే సమయాలు ఎట్లున్నాయని తెలుసుకుందామని. ఓకే అండి, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. చెప్పయ్యా. నమస్కారం. అయితే ఈ రోజు మా మిసెస్ డెలివరీకి ఉన్నానండి. అయితే ఈ రోజు గడియాలు కానీ ఇది సమయం ఎప్పుడు రాకుండా అని. ఈ రోజు అంటే మీకు ఈ రోజు వచ్చిందనుకోండి కంపల్సరీ ఈ రోజు చేయాల్సిందేగా. ఓకే సార్, ఆల్రెడీ ఫ్రీ ఉంది కానీ మీ ద్వారా ఎట్లా శుభ సమయాలు ఎప్పుడు రాకుంటాయని. ఇది మీరు ఈ విషయాన్ని టీవీ లైవ్ లో కాకుండా నా నెంబర్ తీసుకొని మీరు పర్సనల్ గా మాకు 10 గంటలకి మీరు ఫోన్ చేయండి. నాకు చెబుతాను. సంపత్ గారు పర్సనల్ నెంబర్ చెప్తాను. 98492 80956 మేడం 80956. ఓకే, మరొక నెంబర్ ఉంది రాసుకోండి. హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఇలాగా రకరకాల కాలసర్ప దోషాలు ఉంటాయి, రకరకాల ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దాన్ని రెమెడీస్ అనేవి శాస్త్రీయ పద్ధతిలో చేసుకోవటం వల్లే ఈ కాలసర్ప దోషం అనేది తొలగిపోతుంది. ఈ రాహుకేతుల మీద ప్రభావితమైన దోషం ఇది. అంటే రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటే మిగతా గ్రహాలను నిర్వీర్యం చేస్తాయి. అంటే ఫలితాలనే రావు. మనం పూర్వం మొదటగా చెప్పుకున్న గజకేసరి యోగం, బుధాదిత్య యోగం అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఉండి కూడా కాలసర్ప దోషం రాహు అనేవాడు మింగుతాడు. అంటే ఈ దోషాలన్నీ కూడా వాళ్ళ జాతకంలో కలిగించకుండా ఆ దోషాలని రాకుండా అడ్డుపడుతూ ఉంటాడు. దాన్ని
విపరీతమైన బ్రహ్మాండమైన రాజయోగం ఉంటే మాత్రమే కాలసర్పదోష ప్రభావం అనేది తగ్గుతుంటుంది. అంటే చిన్న చిన్న యోగాల వల్ల కాలసర్పదోష ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది వాస్తవంగా. అయితే దాన్ని నివారణ చేసుకుని ముందుకు వెళ్ళాలి వాస్తవంగా. ఓకే, కరీంనగర్ నుంచి ఒక కాలర్ ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నేను పేరు రమేష్ అండి. రమేష్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ స్కూల్లో ఉన్నాను, మరి అప్పుడు వేసిన తెలియదు కానీ 18/8/1976. ఓకే, 18వ తారీఖు 8వ నెల 1976. 76. ఓకే, పుట్టిన సమయం తెలుసా అండి? తెలియదండి. సమయం తెలియదు. ఇది ఓన్లీ స్కూల్లో ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్. స్కూల్లో డేట్ ఆఫ్ బర్త్. ఓకే, అయ్యా మీ పేరు ఏం పేరు? రమేష్. రమేష్ తులారాశి అవుతుంది. వాస్తవంగా అయితే స్కూల్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆ రోజు యాదృచ్ఛిగా ర్యాండమ్ గా వేసి ఉంటారు వాళ్ళు. మీది వాస్తవంగా అయితే అది కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏనా? మీది కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏనా అది అంటున్నా. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలియదండి. తెలియకపోతే ఈ డేట్ ఆఫ్ బర్త్ చూడటం అనవసరం. అయితే మీ తులారాశి వాళ్ళకి ప్రస్తుతం శని అనేవాడు బాగలేదు. శని యొక్క భగవానుడి యొక్క ప్రదక్షిణాలు చేయండి. అవసరమైతే ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయండి. ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేసి మరి ఒక రోజున శని నువ్వులు అనేది బ్రాహ్మణికి దానం చేయండి శనివారం రోజున. దానివల్ల పరిహారం అనేది కలుగుతుంది. ఎన్ని రోజులు చేయాలండి? ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలని 11 సార్లు చేయండి. మరి 21 రోజులు చేయండి. అంటే 11 సార్లు ప్రదర్శన చేసి 21 రోజులు చేయండి. 21 రోజు చేయండి. 21 రోజు చేయండి ప్రతి శనివారం. ప్రతి శనివారం రోజు కూడా. ప్రతి శనివారం 21 రోజు. ధన్యవాదాలండి రమేష్. ఓకే అండి. ఇలాగా ఈ రకంలో ఈ కాలసర్ప దోషంలో రకరకాల ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క కాలామృత యోగం అనేది కూడా ఉంటుంది. అంటే కేతు అనేవాడు పైన ఉండి కింద రాహు ఉంటే కూడా ఈ అపసవ్య కాలసర్ప దోషానికి మారు పేరే కాలామృత యోగం అంటారు వాస్తవంగా. అంటే ఇక్కడ అపసవ్య కాల సర్ప కాల అమృతం అంటే ఒక 50-60% అనేది మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే అపసవ్య కాల సర్పదోషం వల్ల ఇలాగ రకరకాల కాల సర్పదోషాలని ఉన్నాయి వాస్తవంగా. అంటే లగ్న సవ్య కాల సర్పదోషం, లగ్న అపసవ్య కాల సర్పదోషం, సవ్య కాల సర్పదోషం, తర్వాత మిశ్రమ కాల సర్పదోషం. అంటే మిశ్రమంగా ఉంటుంది ఫలితం అనేది వాళ్ళకి వాస్తవంగా. అయితే ఇది ఇలాగ రకరకాల కాల సర్పయోగాలనేవి ఉంటాయి వాస్తవంగా. అంటే రాహు కేతువుల వల్ల వాస్తవంగా ఏ దోషం ఉన్నా కూడా జాతకంలో ఆ ఫలితం అనేది బయటికి రాదు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కృషి చేసినా కూడా ప్రయత్నం అనేది రాదు. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కూడా ఉండాలి. మనం కేవలం కృషి చేయటమే కాదు, అవన్నీ మనం పనికొచ్చే విషయాలు మామూలుగా అవన్నీ స్లోగన్స్ అంటారు. అయితే కృషి అనేది ఉండాలి, ప్రయత్నం చేయాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. షడ్బిర్ మరి అంటే ఇక్కడ షడ్బిర్ అంటే ఏంటంటే 6 ప్రయత్నాలు చేయాలి. అంటే షడ్బిర్ మనశ్యత్నానం అంటారు, సప్తమం దైవ చింతనం అంటారు. అంటే 6 ప్రయత్నాలు మనం చేసి 7వ ప్రయత్నం అనేది భగవంతుడే. చివరికి లాస్ట్ ఎవరంటే భగవంతుడే. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కూడా ఉండాలి. మనం కృషి చేస్తున్నాం కదా అని మనిషిని చనిపోయే మనిషిని బతికిస్తాడు, ఎవడు బతికించలేడు. కృషి చేయటం అనేది కృషి చెయ్యాలి, కానీ భగవంతుడి మీద భారం వేయాలి. అలా వేస్తేనే ముందుకు వెళ్ళిపోతారు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, నమసారం అండి. నమస్కారం. జై తెలంగాణ. మాట్లాడుతున్నారండి? జై తెలంగాణ అండి. నేను జూబ్లీహిల్స్ నుంచి. పేరు చెప్పండి. అతనితో మాట్లాడాలి ఇప్పుడు. ఇస్తామండి. మీ పేరు సోమశేఖర్ గౌడ్. సోమశేఖర్ గౌడ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అంత ఐడియా లేదు మేడం పర్ఫెక్ట్ గా. డేట్ ఆఫ్ బర్త్ అంత ఐడియా లేదు మేడం నాకు. అదే ఐడియా లేదంటున్నారు, మరి పేరు మీద చెప్తారండి మల్లికార్జున. అదే ఓకే, అదే దాని గురించి. ఉత్తరాభాద్ర నక్షత్రం అవుతుంది, మీన రాశి వస్తుంది. ప్రస్తుతం అష్టమంలో శని అనేవాడు ఉన్నాడు. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. గురువు అనేవాడు మీకు అనుకూలత అనేది జూన్ 19 నుంచి కూడా గురువు అనేవాడు అనుకూలత అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని కూడా పనులన్నీ కూడా కొంత వాయిదా పడే అవకాశం అనేది ఉంటుంది. మీకు జూన్ 19 తర్వాత కొంత గురువు మారటం వల్ల కొంత అనుకూలత అనేది కలుగుతుంది. నవంబర్ నుంచి పూర్తిగా మీకు అనుకూలత అనేది బ్రహ్మాండమైన అనుకూలత అనేది మీకు కలుగుతుందయ్యా. మీరు వీలైతే శైవ క్షేత్రాన్ని పరమేశ్వరుని దర్శించండి. ఆంజనేయ స్వామి ప్రదర్శనాలు కూడా మీరు చేయటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతుంటుంది. సోమశేఖర్ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, అదే డేట్ ఆఫ్ బర్త్ తెలియదని చెప్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ వాస్తవంగా తెలియకపోతే కరెక్ట్ రిజల్ట్ అనేది రాదమ్మా వాస్తవంగా. అయితే అది కొంతవరకు మాత్రమే తెలుస్తుంది వాస్తవంగా. అంటే ఒక 20% మాత్రమే గ్రస్తి తెలుస్తుంది. ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో మనకు కరెక్ట్
కరెక్ట్ గా విధానం చెప్పండి. ఏంటంటే దానిలో కాలసర్పదోషం ఉందా, సర్పదోషం ఉందా, శుక్రదోషం ఉందా, రాహు దోషం ఉందా. ఇక్కడ రాహు కేతువులకు కూడా పరిహారం ఉంటుంది. రాహు కేతువులతో ఎప్పుడైతే కాలసర్పయోగం అనేది ఏర్పడుతుందో రాహుకు అధిష్టాన దేవత ఉంటుంది చిన్నమస్తాదేవి, కేతువుకు ధూమవతి. అక్కడ రాహుకు అధిష్టాన దేవత అంటే రాహు కేతువులకు అధిదేవత ప్రత్యదేవతలను కూడా మనం ప్రసన్నం చేసుకోవాలి. రాహుకు అధిదేవత వచ్చేటప్పటికి గోవు, ప్రత్యదేవత వచ్చేటప్పుడు సర్పము. ఇలాగా మరి ప్రతి ఒక్కరిని రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అంటే దుర్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. నెక్స్ట్ కాలర్ లైన్. హలో మేడం నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు అశోక్ అండి. అశోక్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ అండి. వరంగల్ నుంచి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1973 మేడం. 1973 తెల్లవారుజామున అండి. డేట్ చెప్పలేదు మీరు, నెల చెప్పలేదు. 12/12/1973. ఓకే, 12వ తారీఖు 12వ నెల 1973. పుట్టిన సమయం అండి? పొద్దున తెల్లవారుజామున మేడం 4-3 మధ్యలో. ఓకే, 3-4 మధ్యలో. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా జాతకం ఎట్లుంది మేడం అని తెలుసుకున్నాను. ఓకే, తప్పకుండా అండి. మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. మీది వచ్చేటప్పటికల్లా పునరుస్సు నక్షత్రం అవుతుంది. గురువు యొక్క నక్షత్రము తులా లగ్నం అవుతుంది. తులా లగ్నానికి మీకు 4వ స్థానంలో గురువు అనేవాడు మీకు నీచపడ్డాడు. గురు శుక్రుల యొక్క కాంబినేషన్ అనేది శుక్రుడు అనేవాడు అనుకూలత ఉన్నాడు, కానీ గురువు అనేవాడు కొంత అనుకూలత లేదు. కొన్ని మీకు సమస్యలు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మెయిన్ ముఖ్యంగా పంచమాధిపతి శని అనేవాడు కేతువుతో కలవటం వల్ల సర్పదోషం అనేది జాతకంలో ఏర్పడింది. ఆ సర్పదోష నివారణ అనేది మీరు చేసుకోండి. ద్వితీయంలో కూడా రవి అనేవాడు కొంత అనుకూలత అనేది లేదు. రవి యొక్క దోషాన్ని మరి సూర్య నమస్కారాలు కానీ అరుణ హోమం కానీ చేయటం వల్ల అనుకూలత అనేది మీకు కలుగుతుంది. వాస్తవంగా ఇక్కడ దానికి సంబంధించిన రెమెడీస్ అనేవి కూడా చేసుకొని ముందుకు వెళ్ళండి మీరు. సార్ ఒక నిమిషం సార్, మన జాతకం ఇది మిథున రాశి వస్తుందని రాశి మిథున రాశి, లగ్నం వచ్చేటప్పుడు తులా లగ్నం. తులా లగ్నం నుంచే మీరు చూడాలి. తులా లగ్నంలో ద్వితీయంలో రవి అనేవాడు ఉన్నాడు, మీకు దోషం అనేది కలుగుతుంది. పంచమాధిపతి అయిన శని కేతువుతో కలవటం వల్ల సర్పదోషం అనేది ఏర్పడింది. దాని నివారణ అనేది శాస్త్రీయ పద్ధతిలో చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. అంటే చెప్పండి అశోక్ గారు. ఇప్పుడు దీని గురించి మనం ఏమైనా చేయాలా ఉందా సార్? మీరు ఒకసారి నన్ను అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. స్క్రీన్ మీద ల్యాప్టాప్ మీద మీకు నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్లు అనేవి మీరు నోట్ చేసుకోండి అయ్యా. అశోక్ గారు నెంబర్ చెప్తాను. 9849280956. ఓకే, మరొక నెంబర్ ఉందండి 9000757587. ఓకే, ధన్యవాదాలండి. ఎందుకంటే అమ్మా ఈ రెమెడీస్ అనేవి మనం టీవీలో వాళ్ళు నోట్ చేసుకోలేరు. వాస్తవంగా కొన్ని నోట్ చేసుకోగలుగుతారు, కొన్ని నోట్ చేసుకోలేరు. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకేం సమయం అనేది తక్కువగా ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే కలిస్తే ఏంటంటే వాళ్ళకి ఏ సర్పదోషం ఉంది ఏమిటి అనేది కూడా వాళ్ళని వివరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇదేనా కాదా అనేది కూడా వాళ్ళ భార్యాభర్తల్లో ఏమన్నా కాల సర్పదోషం ఉందా లేదా పిల్లలకి ఏమైనా వచ్చిందా అనేది మనం చూసి చెప్పడానికి అనేది వీలు ఉంటుంది. అలా ఉంటుంది వాళ్ళది. వాస్తవంగా అయితే కాలసర్పదోషం. ఇలా ఇన్ని రకాలు ఉంటాయి. ఇన్ని రకాలకి మనం పరిహారం అనేది చేసుకొని ముందుకు వెళ్ళాలి. వాస్తవంగా అలా చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది మంచి ఫలితాలని వస్తాయి. వాస్తవంగా అదే కాలసర్పదోషంలో ఇంకా 12 రకాలు ఉన్నాయని చెప్పారు. కొన్నిటి గురించి మాట్లాడుకున్నాం. చాలా ఉన్నాయమ్మా. ఇలాగ కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మా ఆయనదండి, ప్రభాకర్ మా ఆయన పేరు. ఓకే, మీ పేరేంటండి? మా పేరా? మీ పేరండి? 11/12/1975 అండి. మీ పేరు చెప్పలేదండి. మా పేరు శ్రీలత అండి, వరంగల్ నుండి మాట్లాడతాను. ఓకే అండి, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్రీలత గారు మా ఆయన మీ ఆయన అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మా ఆయనదండి, ఇది మా ఆయన కోసం చెప్పండి. 11/12/1975. పుట్టిన సమయం అండి? 11:30 అండి, రాత్రి 11:30. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా ఆయనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం బిజినెస్ లేదండి. మేము కొన్ని ఫైనాన్స్ లో డబ్బులు ఇచ్చినవి వస్తలేవు అండి. ఇన్ని రోజులు ఇచ్చిళ్ళు, ఇప్పుడే ఆపేసిల్లండి.
ఓకే అండి, మీకు మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి. పూర్వభాద్ర నక్షత్రం అవుతుందమ్మా, మీనరాశి అవుతుంది మీది. ఇక్కడ లగ్నంలో మీది కుంభలగ్నం అవుతుంది. లగ్నంలో పంచమ స్థానంలో కుజుండటం వల్ల కుజుడు అనేవాడు అనుకూలత అనేది లేదు. కుజుడు అనేవాడు ఇక్కడ రుణాన్ని తెప్పించేవాడు. మీకు రుణానికి సంబంధించిన సర్పదోషం అనేది ఏర్పడింది. అంటే డబ్బులు ఎవరికన్నా ఇస్తే మీకు వచ్చే అవకాశం అనేది చాలా సమయం పడుతుంది. వాస్తవంగా పంచమ స్థానంలో మీ కుజుడు వల్ల సర్పదోషం అనేది ఏర్పడింది. ద్వితీయంలో గురువు అనేవాడు మంచి అనుకూలత అనేది ఉంటుంది. కానీ ధనాన్ని సంపాదించగలరు, కానీ ధనం ఎవరికన్నా ఇస్తే మటుకు మీ చేతికి మటుకు రావటం చాలా కష్టంగా ఉంటుంది. వాస్తవంగా అలా ఉంటుంది జాతకంలో. మీకు ఆ పంచమంలో ఉండే కుజుడు అంగారక పాశుపతాస్త్ర అభిషేకము, మరి సర్పదోషం అనేది కూడా మరి తొలగించుకొని మీరు మరి ఈ గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది గురు జపం ఒకటి, కుజుడు జపం ఒకటి, శని జపం ఒకటి చెయ్యండి. చేసిన తర్వాత మరి ఆ సర్పదోష నివారణ అనేది శాస్త్రీయ పద్ధతిలో మరి చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. మీరు ఒకసారి నన్ను కలవండి అమ్మా, కలిస్తే నేను మీకు వివరంగా చెప్పడానికి వీలు వస్తుంది. ఏమ్మా, ప్రస్తుతానికి ఏదైనా దేవుణ్ణి పూజించడం వల్ల కొన్ని తొలగుతాయా? కొన్ని తొలగమ్మా. సర్పదోషం ఉన్న వాళ్ళు సర్పదోషానికి శాంతి మాత్రమే చేసుకోవటం వల్లే కలుగుతుంది. అయితే భగవంతుణ్ణి కాళహస్తిలో కూడా రాహుకేతు పూజ చేయించుకున్నాం సార్. ఇట్లా కూడా ఒకటమ్మా, కాళహస్తిలో మీరు చేపించుకున్నారు, కానీ అది ఏమిటంటే కాళహస్తి కానీ నాసికా త్రయంబకంలో కానీ మనం ఇంటి దగ్గర శాస్త్రీయ పద్ధతిలో చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాలి దైవ దర్శనానికి. వాస్తవంగా ఇప్పుడు రాహు జపం చేయాలంటే 18,000 సార్లు పడుతుంది. అంటే 4 రోజులు పడుతుంది. ఒక్కొక్కళ్ళు 2 గంటలు చేసినా 8 గంటలు పడుతుంది వాస్తవంగా. అయితే ఆ 8 గంటలు అనేది అక్కడ ఉండదు, 1 గంటే ఉంటుంది. అలాగా దాని నివారణ అనేది పూర్తిగా అనేది కాదు. ఇక్కడ చేసుకొని అక్కడ దైవ దర్శనానికి వెళ్ళటం అనేది మంచిది వాస్తవంగా. దాని దోషాన్ని పూర్తిగా పరిహారం చేసుకుంటేనే మీ జీవితంలో పరిష్కారం అవుతుందమ్మా, లేకపోతే అంతే ఉంటుంది. ధన్యవాదాలండి. అదమ్మా పరిస్థితి. అలాగా ఏం చేస్తున్నట్టే కాళహస్తి నాసికా త్రయంబకం అనేది ఏమిటంటే శాస్త్రీయ పద్ధతిలో చేసుకున్న తర్వాత ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. వాస్తవంగా కాళహస్తికి వెళ్ళటం, నాసికా త్రయంబకం వెళ్ళటం తప్పు కాదు. శాస్త్రీయ పద్ధతిలో చేసుకునేవి విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు సామూహిక ఉపనయనాలు ఉంటాయి, సామూహిక పెళ్లిళ్ళు ఉంటాయి. అవి ఎంతవరకు చేయగలరు అంటే కొంతవరకే అవి చేసేది వాస్తవంగా. అయితే అంటే ఇంకేందంటే ఇక ఏది కుదరక చాలా భేదవాళ్ళు అయ్యి గతి లేక అన్నట్టుగా ఆ మోడల్లో వాస్తవంగా అయితే ఇవన్నీ చేసేవి వాస్తవంగా. అంటే కుదరకపోతే అలా చేసుకోవటం వాస్తవంగా దేవాలయాల దర్శనం చేసుకోవటం మంచిదే, కానీ శాస్త్రీయ పద్ధతిలో మనం ఇంటి దగ్గర చేసుకున్న తర్వాత అలా చేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు అబ్బాయి అండి. అబ్బాయి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు అబ్బాయి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 73 అండి. 73 15th జూన్. పుట్టిన సమయం అండి? సమయం అంత ఐడియా లేదండి నాకు. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నాకు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఎవరు సరిగ్గా ఇవ్వట్లేదండి. 15/6/1973 కదమ్మా? అవునండి. సమయం లేదు మీకు? సమయం తెలియదు సార్. మీది జ్యేష్ఠ నక్షత్రం అవుతుందయ్యా. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి అవుతుంది వాస్తవంగా. మనం సాధారణ టైంలో తీసుకుంటే మీది వృశ్చిక రాశి అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీకు లగ్నం అనేది మీకు తెలియదు. చంద్ర రాశి నుంచి కూడా పంచమ స్థానంలో కుజుడు అనేవాడు ఉన్నాడు. సర్పదోషం అనేది జాతకంలో ఉంది. తర్వాత మీకు రవి బుధ శుక్ర శనులు కేతువులు అనేవాడు చంద్ర రాశి నుంచి కూడా మరి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడన్నా ధనం ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి రావటం వల్ల తిరిగి రాదు. రాకపోగా వాళ్ళతో గొడవలు సంభవించే అవకాశం అనేది ఉంటుంది. అక్కడ అష్టమ స్థానంలో చంద్రరాశి నుంచి కూడా అష్టమ స్థానం రవి బుధ శుక్ర శనులు కేతువులు అనేవాడు కూడా అనుకూలత అనేది లేదు. మీకు సర్పదోష నివారణ చేసుకోండి. గ్రహశాంతి అనేది కూడా చేసుకోవటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది. అవసరమైతే మీరు ఇంట్లో ఈ శాంతులన్నీ కూడా చేసుకుని రుణహర్తో గణేష స్తోత్రాన్ని మీరు ఇంటి దగ్గర పఠించండి. పఠించడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ధన్యవాదాలండి.
అలా ఉంటుందమ్మా. రకరకాల కాలసర్ప దోషాలకి రకరకాల పద్ధతులని ఉంటాయి. ఆ పద్ధతుల్ని ఎవరైతే మనం అనుసరిస్తారో వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ 12 రకాల కాలసర్ప దోషాలకు 12 రకాల విధానాలు ఉంటాయి. ఆ విధానాలు పూజ చేయటం వల్ల వాళ్ళకి అనుకూలతనే కలుగుతూ ఉంటుంది. ఓకే అండి, ఇప్పటి వరకు టీఎన్ఎన్ ప్రేక్షకుల కోసం మీ సమయాన్ని వెచ్చించినందుకు మీకు ధన్యవాదాలండి. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆ సమస్యల్ని మీరు పర్సనల్గా కూడా మరి మల్లికార్జున శర్మ గారితో కాంటాక్ట్ అవ్వచ్చు. మరొకసారి మల్లికార్జున శర్మ గారి నెంబర్స్ చెప్తున్నాము. 9849280956, 9000757587. ఈ నెంబర్కి కాల్ చేయండి, పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది ఇవాల్టి భవిష్య జ్యోతి కార్యక్రమం. రేపటి భవిష్య జ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వాస్తు సలహాలకై ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849280956.